హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఎందుకు వీడియో చేస్తున్నానంటే మా పిల్లల కోసమని పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీస్తున్నాను. చూసేయండి, లెట్స్ సీ. 4 ఆనియన్స్ తీసుకున్నాను, ఇలా కట్ చేశాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి దీంట్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కలిపాను, అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా కలిపాను. చూడండి, పకోడీ వేసేటప్పుడు ఇలా ఉండాలి. నెక్స్ట్ స్టవ్ పై ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ కాగుతుందన్నమాట. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆయిల్ వేడైపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది. చూడండి, ఇలా ఈ బ్రౌన్ కలర్ అనేది రావాలి మనకి. ఆయిల్ హీట్ అయితే ఒక 2 మినిట్స్లో ఇలా వచ్చేస్తాయి. చూడండి, ఇలా చూసారు కదా, ఫుల్ సెట్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా. ఈ పకోడీలు అయ్యేటప్పటికి నేను మగ్గిపోయేలా ఉన్నాను. ఇవేమో కానీ ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొస్తాను. రిషి తీసుకో. ఎలా ఉంది రిషి? బాగుంది. నానా పకోడీ ఎలా ఉంది? బాగుందా నాన్న? ఎలా ఉందమ్మా? మంచి టేస్టీగా ఉంది, బాగుంది. ఇది చేసుకోవాలి. ఎలా ఉంది చెర్రీ? సూపర్ ఉంది. అయిపోయింది. ఏంటి బాగుంది, ఎక్సలెంట్, కద్దిపోయింది. ఫైనల్లీ టేస్ట్ చేసేద్దాం. ఎంతైనా బయట ఫుడ్ కంటే ఇంట్లో వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇలా ఇంట్లో ఏమి వేసి పెడతాను నేను. ఫైనల్లీ టేస్ట్ చేసేద్దాం. ఎంతైనా బయట ఫుడ్ కంటే ఇంట్లో వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇలా ఇంట్లో ఏమి వేసి పెడతాను నేను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం అందరికీ పకోడీ వచ్చు, ఎవరో కొంతమంది ఉంటారు కదా నాకులా వంటలు రాని వాళ్ళు, వాళ్ళ కోసం.